కేంద్ర ప్రభుత్వం కోటి గృహాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం పటిష్టంగా అమలు జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటూ ఎంపీ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన పీఎం సూర్యఘర్ పథకం అమలుపై కలెక్టర్ రాజాబాబుతో కలిసి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు ఏ అంశాలను ప్రస్తావించారో ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, కందులు నారాయణ రెడ్డి, దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్, జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేసు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫీడర్లు 30 kV 11 kV ఫీడర్లు బైఫర్కేషన్కి ఓ 5% 9% ఇచ్చారు సార్. ఓల్డ్ కండక్టర్ రీప్లేస్మెంట్కి 6% ఇచ్చారు సార్. అందుకే విలేజ్లో మనం ఎక్కువ ఓల్డ్ పోల్స్, ఓల్డ్ కండక్టర్ అవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా మనం మార్చలేకపోతున్నాం సార్. మెయిన్ ఫీడర్స్ విభజనకే మొత్తం అంతా కూడా 80% బడ్జెట్ దీనిలో ఆల్రెడీ అగ్రిమెంట్ అయింది సార్. అది ఆల్రెడీ స్కీము రన్నింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం దాన్ని మార్చడానికి కూడా అవకాశం లేదు సార్. యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అయిన తర్వాత ఫేజ్ 2లో మనం మళ్ళా అడుగుతున్నాం సార్ బ్యాలెన్స్. దానిలో మనం ఈ రిక్వైర్మెంట్ విలేజ్లో ఉన్న రిక్వైర్మెంట్ అంతా కూడా మళ్ళా దానిలో ప్రపోజ్ చేస్తాం సార్. ఇది 90% అయిన తర్వాత సెకండ్ ఫేజ్ మనకి ఇస్తామని చెప్పారు సార్. ఏదైతే ఉందో కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఆన్సర్స్ ఇచ్చారో సో అవి నెక్స్ట్ మీటింగ్ కల్లా మళ్ళీ అదే ప్రాబ్లం కంటిన్యూ కాకూడదు. వీ హ్యావ్ టు సే వన్ థింగ్ దట్ ఇట్ క్యాన్ బి డన్, ఇట్ కెనాట్ బి డన్, రెండింటిలోనే ఉండాలి మనం. సో ఏదైతే మనకు టెండర్స్ ఇంకా వేయాలి, ఫైనలైజ్ చేయాలనుకున్నారో అది ఇమీడియట్గా మీరు ఏ ఇష్యూ ఉన్నా పర్సనల్గా మీరు ఆఫీసర్స్ వచ్చి నాతో డిస్కస్ చేసి అక్కడ ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకుని ఇమీడియట్గా టెండర్స్ అయితే మనం కంక్లూడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీటింగ్ కల్లా గ్రౌండ్ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో గౌరవ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇప్పుడు కొన్ని ఇష్యూస్ అడుగుతున్నారు మీ ఎదురుగా. సో ఆ సిచ్యువేషన్ రాకూడదు అని అంటే కనుక మీరు ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ చూసి అక్కడ కన్సర్న్ ఎమ్మెల్యే గారికి మీరు అప్లై చేయాలి. సో ఇది సార్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని చెప్పేసి చేయాలి. ముందు ప్రీవియస్గా 4 సంవత్సరాల క్రితం పెట్టిన స్కీమ్ ఇది ఆర్డీఎస్ఎస్లో. అప్పుడు ఓన్లీ 6% దీనికి మొత్తం మన జిల్లాకి 500 కోట్ల రూపాయలు అనేది ఇస్తే 48% దీన్ని కంప్లీట్ చేయగలిగారు కాంట్రాక్టర్స్, మిగతా చేయలేదు. బట్ ఇప్పుడు ఫేజ్ 2 అనేది ఇప్పుడు మళ్ళీ మన ఎస్సీ గారు చెప్పినప్పుడు వస్తున్నప్పుడు ఈ ఫేజ్ 2లో అట్లీస్ట్ ఈ పాత కండక్టర్స్ అంటే పోల్స్ కండక్టర్స్ మార్చుకునే దానికి ప్రతి గ్రామంలో ఉన్న సమస్యని మెయిన్గా ఎవరైనా కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు. ఇది మోర్ మనీ టు బి అలొకేటెడ్ టు దిస్. అది మీరంతా మన విద్యుత్ శాఖ మంత్రి గారితో కూడా కూర్చొని ఇది ఇంతే పైన ఈ ఫీడర్లు ఇవన్నీ కూడా ఇచ్చేయడం అనేది దాని బట్టి జరుగుతుంటే ఫస్ట్ ఫేజ్లో అయిపోయింది. ఇప్పుడు ఈ ఫీడర్స్ అన్ని కూడా సార్ మనకి మేజర్గా ప్రతి విలేజ్ మంత్రి గారితో కూడా కూర్చొని మాట్లాడి ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ఒక కాంట్రాక్టర్ ఇస్తే ఇళ్లలో వాళ్ళు రెంటల్గా ఏంటంటే పైన రూఫ్ ఇస్తే వాళ్ళకి ఏం నష్టం లేదు. ఇల్లు ఉండేవాళ్ళు ఖాళీగా ఉంటుంది, పైన ఏదో బట్టలు ఆరేసుకునే దాని కొరకు ఎక్కడో ఒక స్థలం ఉంటుంది కాబట్టి మిగతాదంతా వాళ్ళకి అది రెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ పవర్ జనరేషన్ అనేది కూడా ఎంతో ఏర్పడుతుంటుంది ఉండేటప్పుడు ఆ ప్రాంతాల్లో మంచి క్వాలిటీ పవర్ కూడా వచ్చేదాని కొరకు కూడా వీలవుతుందండి. ఇచ్చి ఏదైనా డిఎంఎఫ్ ఫండ్స్లో మీరు సజెస్ట్ చేస్తే ఆర్ఎండ్బి గెస్ట్ హౌసెస్ అన్ని కూడా ఒక రిపేర్ అండి ఇంక్లూజివ్ ఆఫ్ ఒంగోలు సార్. అది కొంచెం ప్రపోజల్ ఏదైనా చేయండి సార్. అది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఫీసర్స్కే మెయిన్గా కూడా ఇంపార్టెంట్ అది గెస్ట్ హౌసెస్ అనేది. కరెక్టే కదండి? కానీ అదే ఉంది, అన్ని ఊళ్ళు కనిగిరి ఉంది, గిద్దలూరు ఉంది, మార్కాపురం ఉంది, ఎక్కడ ఉన్నాయి. ప్రతి దగ్గర ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అనేది ఉంది. కానీ చాలా బ్యాడ్ కండిషన్.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.